పెద్ద దోర్నాలలోని శివాసదనంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు దోర్నాల మండల మహిళా సమైక్య వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా మహిళలకు పూర్తి స్థాయిలో 4 విడతలుగా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా రుణమాఫీ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పొదుపు మహిళలు పాలాభిషేకం చేశారు. అనంతరం డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కులను పంపిణీ చేశారు. మన ప్రభుత్వం రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకముందు ఎక్కడైనా గాని పెత్తనం పురుషులదే. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నేను చదివినటువంటి ఈ 4 పేర్లు మహిళా తల్లులవే. ఏఎంసీ చైర్మన్ గా మహిళ, సర్పంచ్ గా మహిళ, అధ్యక్షురాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీగా మహిళ, జడ్పీటీసీగా మహిళ. ఒక మహిళని గౌరవించుకునేటటువంటి విధానం ఇది కదా. కేవలం మహిళలంటే వంట చేసేటటువంటి పని మనుషులుగా, సంతానం ఇచ్చేటటువంటి యంత్రాలుగా చూసినటువంటి ఈ సమాజంలో మహిళ మూల స్తంభం అని గుర్తించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది. మీ బిడ్డలను చదివించుకోవడానికి అమ్మఒడి, మీకు చేయూత ఇవ్వడానికి వైఎస్ఆర్ చేయూత, మీకు ఆసరాగా అప్పు కట్టుకోవడానికి ఆసరా, మీరు ఉండడానికి ఇల్లు, మీరు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి స్థలం, 31 లక్షల ఇంటి పట్టాలు తల్లుల పేర్ల మీద ఇచ్చినటువంటి ఘనమైనటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది. రిజిస్ట్రేషన్ రూపాయి ఖర్చు లేకుండా. గతంలో ఏ ప్రభుత్వం అయినా ఇచ్చిందా తల్లి? ఏ ప్రభుత్వం అయినా 1 రూపాయి డబ్బు తీసుకోకుండా మీ గ్రామాల మధ్యలో ఎక్కడో చోరులో కాదు, ఏదో 1 అరా స్థలం లేని దగ్గర కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళామేమో కానీ చాలా వరకు గవర్నమెంట్ భూముల్ని, ప్రైవేట్ భూముల్ని సేకరించి ఇంటి నిర్మాణాలు, ఒక్కొక్క ఇంటి నిర్మాణం కాదు, లక్షల సంఖ్యలో ఇంటి నిర్మాణాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. దాదాపు 25 లక్షల ఇంటి నిర్మాణాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయంటే ఒకే ఒక టర్మ్ లో 7 లక్షల ఇంటి నిర్మాణాలను కంప్లీట్ చేసి ఒక పెద్ద బహిరంగ సభ ద్వారా అది